హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తెలుగు టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు దినపత్రికలో వచ్చిన వార్తలను ఒకసారి విశ్లేషణ చేద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి వార్తను మనం పరిశీలించినట్టయితే జూబ్లీ ఫైట్ అనే వార్త ప్రధానంగా మెయిన్ హెడ్లైన్స్గా కనిపిస్తున్న వార్త కనిపిస్తున్నది. హీట్ ఎక్కిన ఉప ఎన్నిక ప్రచార రంగంలోకి సీఎం అనే వార్త కనిపిస్తున్నది. నేడు సినీ కార్మికుల అభినందన సభ, నియోజకవర్గంలో 5 రోజుల రోడ్ షోలు, నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న కేటీఆర్, హరీష్ రావు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పరస్పర ఫిర్యాదులు, సీఎం ప్రచారంపై పొన్నం ఆధ్వర్యంలో ఏర్పాట్లైన వార్త కథనం కనిపిస్తున్నది. ఎన్నికపై మహేష్ సమీక్ష, పాల్గొన్న బట్టి విక్రమార్క, మీనాక్షి నటరాజన్. ఒక్కో కాంగ్రెస్ నేతకు 100 మంది ఓటర్ల బాధ్యత సెగ్మెంట్లో నేడు బీజేపీ మహాపాదయాత్ర అనే వార్త కనిపిస్తున్నది. ఇక్కడ చూసినట్టయితే జూబ్లీహిల్స్లో బిగ్ ఫైట్ అయినది ఏదైతే మనం మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చినామో, ఏది 3 త్రిముఖ పోటీ అయినా కూడా మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చినాం. అటు కాంగ్రెసు, ఇటు బీఆర్ఎస్, బీజేపీ, ఈ 3 ప్రధానమైన పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని కూడా మనం చెప్పుకొచ్చినాం. బిగ్ ఫైట్ అనేది జూబ్లీహిల్స్ బిగ్ ఫైట్ అనేది వార్త కూడా కనిపిస్తుంది. 100 ఓటర్లకు ఒక కాంగ్రెస్ నేతకు 100 ఓటర్లకు ఒక బాధ్యత అనే అప్పచెప్పినట్టు కూడా కనిపిస్తున్నది. నేడు సినీ కార్మికులతోటి కూడా వారితోటి అభినందన సభ కూడా ఏర్పాటు చేసిరు. అక్కడ ఎక్కువ కూడా జూబ్లీహిల్స్ ప్రాంతంలో కూడా ఎక్కువ కూడా సెటిలర్స్ ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఏదైతే సినీ కార్మికులు కూడా ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సినీ కార్మికుల నుంచి అభినందన సభ ఒకటి ఏర్పాటు చేసిరు. దాంతోపాటు మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లలో కూడా ఇక టఫ్ అయింది కాబట్టి 3 పార్టీలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ వార్తా కథనాల్లో చూస్తున్నాం. ఇక మరి అదే జూబ్లీహిల్స్ ఫైట్లో కూడా ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమాగం అనే వార్త కనిపిస్తున్నది. వారిని రోడ్డున పడేసిన కాంగ్రెస్ సర్కార్, వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి, ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి, కేటీఆర్, హరీష్ రావు డిమాండ్ చేసిన వార్త కూడా ఇక్కడ కనిపిస్తున్నది. ఏదైతే గతంలో ఎన్నికల ముందు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు కాబట్టి ఆటో కార్మికుల బతుకులు కూడా ఆగమైతే ఉన్న ఉద్దేశంతో గతంలో ప్రభుత్వాలు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే సంవత్సరానికి 15,000 ఇచ్చే ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్టు కూడా గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలు చేసిన హామీలు మరి ఏమైనా ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కూడా ఆటో కార్మికుల బతుకులు రోడ్ల పడ్డాయన్న వార్త కూడా కనిపిస్తున్న వార్తను ఇక్కడ కేటీఆర్ ఆటోలో పర్యటిస్తూ ఆ నిరసన వ్యక్తిని ఆటోలో పర్యటిస్తూ ఆటో కార్మికుల బతుకులు ఆగమైన వార్త కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఆటోలో ప్రయాణించిన నేతలు కాంగ్రెస్ క్యాబినెట్ దండుపాలెం మూటాయే 10 సార్లు అంటూ కాంగ్రెస్ క్యాబినెట్ దండుపాలెం మూటాయే 10 సార్లు అంట హరీష్ రావు అంటుండు. ఏదైతే కాంగ్రెస్ క్యాబినెట్ ఉందో దాన్ని దండుపాలెం మూట అని 10 సార్లు అంట అని కూడా హరీష్ రావు అన్న మాట ఇక్కడ కనిపిస్తున్నది. ఇక మరో ప్రధానమైన వార్త మనం పరిశీలించినట్టయితే మూసీపై ముందుకు 734.07 ఎకరాల భూమిని కేటాయిస్తూ CCLA ఉత్తర్వులు. ఏదైతే CCLA ఉత్తర్వులు జారీ చేసినట్టు కూడా కనిపిస్తున్నది. వనరుల సమీకరణకు వేగంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం 4,100 కోట్ల నిధుల కోసం ADBతో కొలిక్కి వచ్చిన ఒప్పందం. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ సిద్ధం అనే వార్త కూడా కనిపిస్తుంది. ఏదైతే గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదే మూసీ ప్రక్షాళన చేయాలి, మూసీని సుందరీకరణ చేయాలి, మూసీని పర్యాటక కేంద్రంగా చేయాలి, మూసీ ద్వారా అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న ఏదైతే ప్రదేశాలలో ఈ సుందరీకరణ ద్వారా కూడా పర్యాటకంతో అభివృద్ధి చెందబడిన మూసీ ప్రక్షాళన ద్వారా కూడా అక్కడ సుందరీకరణ జరుగుతుంది. మూసీ కూడా హైదరాబాద్కు ఒక ఐకాన్గా నిలిచే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి దాన్ని సుందరీకరణ చేయాలనే ఉద్దేశంతో మూసీ ప్రక్షాళన అనే పేరుతో ముఖ్యమంత్రి గారు పదే చెప్పుకుంటూ వచ్చినారు. కేంద్రం కూడా సహకరించాలని కూడా ఆయన ఎన్నోసార్లు కూడా ఏదైతే ఈ ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగింది. మరి దానికి అనుగుణంగానే ఒక మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ సిద్ధమైన వార్త కూడా కనిపిస్తున్నది. ఏదైతే మూసీ అభివృద్ధికి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ప్రభుత్వ రంగ సంస్థలు గతంలో కేటాయించిన 734.7 ఎకరాల భూమిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కేటాయిస్తూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ CCLA అంటాం కదా, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ CCLA లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసే జీవో నెంబర్ 138
ఇచ్చారు. ఈ ఈసా నది సమీపంలో గండిపేట మండలం హిమాయత్ సాగర్, కిస్మత్పూర్, రాజేంద్ర నగర్ మండలానికి చెందిన ప్రేమావతిపేట్, బుద్వేల్ ప్రాంతాల్లో ఉన్న TERL, IIPH వాలంటరీ సంస్థలకు కేటాయించిన భూములతో పాటు శంషాబాద్ మండలం కోత్వాల్గూడ పరిధిలో HMDA లేఅవుట్ కోసం కేటాయించిన భూమిని మూసికి బదలాయించి ఏపీ పునర్విభజన చట్టం 10వ షెడ్యూల్ పరిధిలో ఉన్న ఈ భూముల్లో న్యాయపరమైన వివాదాలు, ఇతర నిబంధనలకు లోబడి తదుపరి చర్యలు ఉంటాయని ఉత్తర్వులు పేర్కొన్నారు. మూసి అభివృద్ధికి బదలాయించిన భూములకు ప్రత్యామ్నాయంగా ఆయా సంస్థలకు ఫ్యూచర్ సిటీలో కేటాయింపు జరుగుతుందని తెలిపారు. మూసి అభివృద్ధికి ADB నుంచి రుణం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. దీంతో ప్రపంచ బ్యాంకు నుంచి కాకుండా ADB ద్వారా 4,100 కోట్ల రుణం తీసుకునేందుకు పురపాలక శాఖ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. సెప్టెంబర్ నెలలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా ADB ప్రతినిధులు పురపాలక శాఖ అధికారులు సమావేశమై నిధుల గురించి చర్చించారు. ప్రభుత్వం కోరిన నిధులు ఇచ్చేందుకు ADB కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. మూసి అభివృద్ధి ప్రణాళికపై నవంబర్లో DPR తయారు చేసి కేంద్ర ప్రభుత్వం పంపించే యోచనలో ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందట, ఏదైతే ప్రపంచ బ్యాంకుతో కాకుండా ADB బ్యాంకు తోటి 4,100 కోట్ల రూపాయలు ఒప్పందం చేసుకున్నట్టు కనిపిస్తున్న వార్త గతంలో కూడా చర్చలు జరిగినాయట. దాన్ని సూత్రప్రాయంగా అంగీకారంకి వచ్చినవంటున్నారు. మూసి అభివృద్ధి ప్రణాళికపై నవంబర్లో DPR డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించే యోచనలో తెలంగాణ సర్కారు ఉన్నట్టుగా ఇక్కడ కనిపిస్తున్న వార్త కనిపిస్తున్నది. ఇక మరో ప్రధానమైన వార్త చూసినట్లయితే 3 గంటల్లో 49 కోట్లు కొట్టేశారనే వార్త కనిపిస్తుంది. ఓ ఫైనాన్స్ సంస్థకు సైబర్ నేరగాళ్ల మస్కా. మనీ వ్యూ యాప్ టార్గెట్ చేసుకున్న ముఠా API సిస్టంలోకి చొరబడి కోట్లు బదిలీ. ఇద్దరిని అరెస్ట్ చేసిన బెంగళూరు CCB పోలీసులు. అంతర్జాతీయ గ్యాంగ్ను పట్టుకునేందుకు చర్యలన్నట్టు వార్త కనిపిస్తుంది. బెంగళూరు CCB పోలీసులు పట్టుబడిన నిందితులు మనం ఇక్కడ చూడొచ్చు. ఈ వార్తలో ఏదైతే వ్యక్తిగత రుణాలు అందించి ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థకు చెందిన యాప్కే సైబర్ నేరగాళ్లు మస్కా కొట్టారు. యాప్కు చెందిన అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ API ఏదైతే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ సిస్టంలోకి చొరబడి 3 గంటల వ్యవధిలో 49 కోట్ల మేరకు కొల్లగొట్టారు. హ్యాకర్లు APIకి ఉపయోగించే సొమ్మును నకిలీ ఖాతాలకు బదిలీ చేసిన వార్త కూడా కనిపిస్తున్నది. వీళ్ళు కూడా ఈ సైబర్ నేరగాలు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు అని అనిపిస్తుంది. ఈ సైబర్ దాడికి సంబంధించిన ఇస్మాయిల్ రషీద్ అత్తర్తో పాటు రాజస్థాన్లోని ఉదయ్పూర్కు చెందిన సంజయ్ పటేల్ను అరెస్ట్ చేసినట్లుగా నగర పోలీస్ కమిషనర్ శ్రీమంత్ కుమార్ సింగ్ మీడియాకు వెల్లడించారు. ఇటీవల కాలంలో ఈ సైబర్ మోసగాళ్ళు కూడా పదే ఏదైతే లింకులు పంపి ఏదైతే ఖాతాదారులో ఉన్న సొమ్మును కూడా కొల్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అవగాహన లోపంతో పాటు బ్యాంకు నుంచి మీకు పలానా ఈ KYC సంబంధించో మీకు లేకపోతే పలానా నుంచి డబ్బులు మీ ఖాతాలో పడ్డాయని ఆ సైబర్ గారు ఫస్ట్ వలపని తర్వాత వాళ్ళు ఏదైతే వాళ్ళు పంపిన లింకును ఓపెన్ చేస్తామో తదనంతరం ఖాతా నుంచి డబ్బు ఆటోమేటిక్గా వాళ్ళ సైబర్ నేరగాల ఖాతాలోకి డబ్బు పోయే ప్రమాదం ఉంది. దాంతోపాటు ఈ సైబర్ మోసగాళ్ళు దాంతోపాటు OTP కూడా చెప్పారు. మీకు ఆధారు మీకు ఇన్స్టాలేషన్ చేయాలనో ఇంకా లేకపోతే KYC చేయాలనో ఇవన్నిటిని వీళ్ళు సైబర్ నేరగాలు ఇది ఎంతోమంది ప్రజలను మోసగించడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసి వేల కోట్ల రూపాయల డబ్బు సత్కరించే ప్రమాదం ఉంది. ఈ కస్టమర్లు కానీ ప్రజలు కానీ బ్యాంకులో డబ్బులు ఉంటే వాటిని మీరు ఏదైతే అనుమానిత యాప్లు కానీ అనుమానిత OTPలు కానీ మీకు వచ్చినట్టయితే వాటిని మీరు ఏం తెలియకుండా మీరు తక్కువ దాన్ని వచ్చినట్టయితే ఆటోమేటిక్గా డబ్బు వెళ్ళిపోతుంది. మీకు ఏ బ్యాంకు నుంచి కానీ ఎక్కడి నుంచి ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ మీకు డైరెక్ట్గా ఫోన్ చేసి మీకు చెప్పరు. ఏ బ్యాంకు చెప్పదు. మీరు డైరెక్ట్ బ్యాంకు పోయి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఏ బ్యాంకు కూడా మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని కూడా మీకు నకిలీ సమాచారాన్ని అయితే మీకు అందించరు. డైరెక్ట్గా బ్యాంకుకు రమ్మంటారు తప్ప మీకు మీ ఆధార్ నెంబర్ చెప్పమని కానీ మీ OTP చెప్పమని కానీ ఏ బ్యాంకు కానీ ఏ సంస్థ కానీ మీకు అట్లా మోసగించే అవకాశాలు ఉండవు. వాళ్ళు చెప్పరు కూడా. ఎందుకంటే ఇట్లాంటి సైబర్ నేరాలు జరుగుతున్న దృష్ట్యా మీకు డైరెక్ట్ కస్టమర్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదన్నా కూడా డైరెక్ట్ బ్యాంక్కి వచ్చి వివరాలు తెలుసుకొని మీకు తదుపరి ఏం కావాలన్నా వాళ్ళు అడిగి తెలుసుకున్న తర్వాత తీసుకుంటారు తప్ప ఇలాంటి మోసాలకు బ్యాంకులు అయితే మీకు డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పవు. ఇట్లాంటి చేసేవన్నీ కూడా సైబర్ నేరగాలు చేస్తారు. కాబట్టి వీటి విషయంలో ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మరో ప్రధానమైన వార్త మనం పరిశీలించినట్టే
తమిళనాడు బెంగాల్లో ఎస్ఐఆర్ అనే వార్త కనిపిస్తున్నది. ఏదైతే ప్రత్యేక ముమ్మర సవరణ అనే వార్త ఎస్ఐఆర్ అని మనం ఈ గతంలో కూడా ఇటీవల కాలంలో దుమారం నేర్పుతుంది. అది ఇది బీహార్ ఎన్నికలు నోటిఫికేషన్ రాకముందు నుంచి కూడా గతంలో ఎస్ఐఆర్ గురించి ఇది రాహుల్ గాంధీ పదే కేంద్ర ప్రభుత్వం ఓటు చోరీ చేస్తుంది, ఓటు చోరీ చేస్తుందన్న విషయంలో ఎస్ఐఆర్కు ఇది ప్రత్యేక ముమ్మర సవరణ ఓటర్ సవరణ విషయంలో మరో తమిళనాడు బెంగాల్లో ఎస్ఐఆర్ అనే వార్త కూడా ఇక్కడ కనిపిస్తున్నది. మరో 10 రాష్ట్రాల్లో యూటీల్లో కూడా 4 నుంచి 2 దశ ఓటర్ల జాబితా సవరణ, డిసెంబర్ 4 దాకా ఎస్ఐఆర్, అదే నెల 9న ముసాయిదా జాబితా, ఫిబ్రవరి 7 తుది ఓటర్ల జాబితా, అస్సోం ఎస్ఐఆర్కి సంబంధించిన ప్రత్యేక ముమ్మర సవరణ, విడిగా తేదీలు. సిఈసి జ్ఞానేష్ కుమార్ వెల్లడైన వార్త కనిపిస్తుంది. ఓట్ల చోరీకి సిద్ధమైన ఈసీ అనే కాంగ్రెస్ అంటున్న వార్త కనిపిస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతాం తృణమూల్ కాంగ్రెస్ అనే వార్త ఇక్కడ ఈ బ్యానర్. ఈసీ నిర్ణయంపై కార్యాచరణకు వచ్చే నెల 2న అఖిలపక్ష భేటీ అనే వార్త కనిపిస్తుంది. దానికి ఈ అఖిలపక్ష భేటీ కూడా స్టాలిన్ దానికి సమన్వయకర్తగా ఉండే అవకాశం కనిపిస్తున్నట్టుగా వార్త కనిపిస్తున్నది. ఇక మరో వార్త చూసినట్లయితే సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలను మనం పరిశీలించవచ్చు. మెంతా ముప్పు, కాకినాడకు చేరువలో తుఫాన్, కాస్తాకు గండం, ఏపీపై పెను ప్రభావం, తెలంగాణలోనూ భారీ వర్షాలు, ఏపీలో 17 జిల్లాల్లో రెడ్ అలర్టు, తెలంగాణలో 8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్టు, ఏపీ తీరంలో అల్లకొల్లాలం, విశాఖలో భారీ ఈదురుగాలులు, ఎడతెరగని వర్షం, హైదరాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతికి పలు విమానాలు రద్దు, 30కి పైగా విమానాలు, 97 రైలు సర్వీసులు రద్దు, కాకినాడ అమలాపురం మధ్య బుధవారం తెల్లవారుజామున తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు వీస్తున్న వార్త కూడా కనిపిస్తున్నది. ఏదైతే జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ అనేవాడు తెలంగాణ, ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, నిర్మల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించిన వార్త కూడా కనిపిస్తున్నది. ఈ అప్రమత్తంగా ఉండాలి, వర్షాలకు హెచ్చరికతో ధాన్యం, పత్తి కొనుగోలుపై యంత్రాంగానికి సీఎం రేవంత్ రెడ్డి అనే వార్త కనిపిస్తున్నది. ఈ మెంతా తుఫాను ఇటీవల కాలంలో చూసినట్లయితే వాతావరణంలో ఈ అనూహ్యమైన మార్పులు వచ్చినాయి. ఇప్పుడు అనూహ్యమైన మార్పులు వచ్చిన తర్వాత వాతావరణ సమతుల్యత కూడా రాను దెబ్బతింటున్నది. ఇప్పుడు సమతుల్యత దెబ్బతినడంతో పాటు ఈ పర్యావరణం అంతా కూడా ఈ అల్లకొల్లంగా అయిపోతుంది. ఎందుకంటే మానవుడు ఏదైతే మనం ఈ పర్యావరణాన్ని, నీటి కాలుష్యాన్ని, వాతావరణ కాలుష్యాన్ని, శబ్ద కాలుష్యాన్ని, వీటన్నిటిని కూడా జల కాలుష్యాన్ని, వీటన్నిటిని కూడా మానవుడు ఈ వనరులను కాపాడుకున్నట్టయితే ఇలాంటి విపత్తులు కొంచెం మనం తగ్గించుకునే అవకాశం ఉంది. సమాజం కూడా వీటన్నిటిపైన కూడా అవగాహన కలిగి ఉండాలి. వాతావరణం అకస్మాత్తుగా ఇప్పుడు వర్షాలు అయితే పడుతున్నాయి, రైతులు అయితే వాళ్ళ యొక్క బతుకులు అగమ్య గోచరంగా మారింది. 6 కాలాలు పండించిన రైతులకు కన్నీరే మిగిలే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కళ్ళాలలో ధాన్యం ఉంది తడిసి ముద్దయిపోయింది, ఒక ప్రాంతాల్లో కొట్టుకొని పోయింది, ఇంకో ప్రాంతాల్లో తడిసి ముద్దయి మొలకెత్తినాయి. వాటిని కొనాలని కూడా రైతులు గగ్గోలు పెడుతున్నారు. మరి ఈ రైతులను వ్యవసాయాన్ని ఆదుకునే విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైనే ఉంది. రైతే దేశానికి అన్నం పెడతాడు కాబట్టి, రైతే దేశానికి వెన్నెముక కాబట్టి రైతులను, వ్యవసాయాన్ని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మరో ప్రధానమైన వార్త మనం చూడొచ్చు. అన్ని బస్సుల్లోనూ అగ్ని పరికరాలనే వార్త కనిపిస్తుంది. మన దాదాపు 19 నుంచి 21 మంది 20 మంది దాకా ఏదైతే కర్నూలు సమీపంలో బస్సు దుర్ఘటనలో అసూలు బాషురు ప్రయాణికులు. మరి వారి జీవితాలు మరి ఎవరు తీసుకొస్తారు? ఈ ట్రావెల్స్ బస్సులు డబ్బే ధ్యేయంగా పనిచేస్తున్నాయి తప్ప ఫిట్నెస్ విషయంలో కానీ, ట్రాఫిక్ విషయంలో కానీ, వేగం విషయంలో కానీ ఎక్కడ కూడా వాళ్ళు నియమ నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తలేరనే విషయాన్ని కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. వాటిని ఏదైతే ప్రైవేటు ట్రావెల్స్ను నియంత్రించాల్సిన ప్రభుత్వాలే వాళ్ళ కొమ్ము కాస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే తనకి ఏదైతే అధికారులు కూడా ఇది
అధికారులు కూడా తనిఖీల విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ప్రజల ప్రాణాలు కానీ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మరి వాటికి భద్రత చర్యలు ఎవరైతే ప్రభుత్వం కానీ ఇటు అధికార యంత్రాంగం కానీ తీసుకోవాల్సిన చర్యల్లో ఎందుకు లోపం సంభవించిందో, మరి ట్రావెల్స్లో బస్సుల విషయంలో కూడా ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ట్రాఫిక్ విషయంలో, ఫిట్నెస్ విషయంలో కానీ, వేగం విషయంలో కానీ, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరే విషయంలో కూడా వారికి వేగాన్ని నియంత్రించాలి. దాంతోపాటు బస్సులో అన్ని సౌకర్యాలు కల్పించాలి. ప్రమాదం జరిగి దాదాపు 20 మంది అసూలు బాసిపోయారు. మరి వాళ్ళకు ఫ్యామిలీలో పెద్ద దిక్కు కూడా కోల్పోయారు. వాళ్ళ కుటుంబాలకు ఎవరు ఆసరా కూడా ఎన్ని కోట్లు ఇస్తే ప్రాణాలు తిరిగి వస్తాయనే విషయం కూడా సమాజం కూడా ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అధికారులు కూడా ప్రభుత్వాలు కూడా ఒకసారి గుర్తెరగాలి. ఎందుకంటే డబ్బు శాశ్వతం కాదు. జీవితంలో మనం ఒకసారి సమాజంలోకి అడుగుపెట్టిన తర్వాత ఏదైతే మనం సర్వీస్ ఓరియంటెడ్ ఏదైతే సేవ చేయడానికి మనం వచ్చినాం కాబట్టి అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. తనిఖీలు చేయాలి. ఇప్పుడు ఏదైతే దుర్ఘటన జరిగిన తర్వాత వేగాల మీద అన్నీ మేము ఇది చేస్తాం అది చేస్తాం అని అంటారు, కానీ అది ప్రమాదం జరగక ముందుకే చేసినట్లుంటే ఇలాంటి దుర్ఘటనలు జరిగే అవకాశం లేదు. ఇక మరో ప్రధానమైన వార్త మనం చూసుకోవచ్చు. పరువు పోతుంది పట్టించుకోవాలనే వార్త కనిపిస్తుంది. వీధి కుక్కల కట్టడిపై అదే నిర్లక్ష్యం. రాష్ట్రాల సీఎస్లో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. తెలంగాణ, బెంగాల్ మినహా అందరికీ సమాన్లు అఫిడవిట్లు దాఖలు చేయడంపై సీరియస్. నవంబర్ 3న సీఎస్ స్వయంగా రావాలని స్పష్టీకరణ. నవంబర్ 3న ఏదైతే తెలంగాణ సీఎస్ చీఫ్ సెక్రటరీ హాజరు కావాలనే విషయాన్ని కూడా ఇక్కడ స్వయంగా కనిపిస్తుంది. అన్ని రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చాం. ఈ అంశంపై మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది, అయినా స్పందించలేదు. గతంలో కుక్కల దాడులు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల విదేశాల్లో ఉన్న ప్రతిష్ట దెబ్బతింటుంది. ఎన్సిటి ఎందుకు అఫిడవిట్ చేయలేదు? మీ అధికారుల వార్తాపత్రికలు చదివారా? సోషల్ మీడియా చదివారా? నవంబర్ 3 ఉదయం 10:30 గంటలకు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలంతా వివరణలతో సహా కోర్టుకు హాజరు కావాల్సిందే, లేదంటే మేము కోర్టును ఈ ఆడిటోరియంలో నిర్వహించాల్సి వస్తుంది. అప్పటికీ మీ స్పందించకుండా భారీ జనంతో పాటు బలవంతపు చర్యలు తప్పవని కూడా కలుగుతుంది. పరుగు పోతుంది. ఏదైతే వీధి కుక్కలు ప్రధానంగా గ్రామాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఈ సమస్య, వీధి కుక్కల కోతలతోటి ప్రజలు ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్నారు, ప్రమాదాలకు గురవుతున్నారు, అక్కడక్కడ ప్రాణాలు కోల్పోతున్నాయి. ఎంతోమంది కుక్క కాటుకు గురవుతున్నారు. కోతులు కూడా విపరీతంగా దాడి చేయడం వల్ల తప్పించుకుపోయే ముందు ప్రమాదాలకు గురై ఎంతోమంది ప్రజలు కూడా చనిపోయినారు కూడా. అవన్నీ కూడా వార్తా కథనాల్లో కావచ్చు. మనం గతంలో కూడా తెలుగు టీవీ కూడా ఈ ప్రజలకు ఈ విషయంపై కూడా మనం తెలుగు టీవీలో కూడా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ వీధి కుక్కలు అయితే ప్రధానంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఎక్కడ చూడు రోజుకు జిల్లా ఆసుపత్రులను అయితే దాదాపు 35 నుంచి 45 కేసులు రోజు నమోదవుతున్నాయి. ఇక డివిజనల్లో అక్కడక్కడ ఇది ప్రాంతీయ హాస్పిటల్ అవి ఇక్కడనైతే అక్కడ కూడా కేసులు బాగా విపరీతంగా నమోదవుతున్నాయి. కోతుల బెడద కుక్కల బెడద మాత్రం విపరీతంగా ఉందనే విషయాన్ని కూడా కోర్టు వరకు పోయింది. అన్ని రాష్ట్రాల సీఎస్లు కూడా హాజరయ్యి వీటిపై వివరణ ఇవ్వాలి, వాటికి నియంత్రించాలి, వాటిని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలనే విషయం కూడా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న వార్త కనిపిస్తున్నది. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే పాటలీపుత్రలో కుల పరీక్ష అనే వార్త కనిపిస్తుంది. బీఆర్ సీట్ల కేటాయింపు మొదలు హామీల వరకు కుల సమీకరణలు ప్రతిపాదికగా 2023 కులగణతో పూర్తిగా మారిన రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం. గెలుపోవడంలో సాధించేది 63% ఉన్న బీసీ, ఈబీసీలే. ముస్లిం, యాదవ్ సమీకరణాన్ని నమ్ముకున్న మహాగఠబంధన్ అగ్రవర్ణాలు లవకుష్తో పాటు ఈబీసీల మద్దతుపై ఎన్డీఏ ఆశలు పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే యాదవులు, ముస్లింలు మహాగఠబంధన్ వైపు ఉన్నట్టుగా కనిపిస్తున్న వార్త కనిపిస్తుంది. ఈబీసీలు, అగ్రవర్ణాలుతో పాటు మద్దతుపై ఎన్డీఏ ఆశలు పెట్టుకున్నట్టుగా వార్త కనిపిస్తున్నది. ఇంకా మరో వార్త, తుమిడిహెట్టి సుందీల అనుసంధానం ఆర్థిక సాంకేతిక పర్యావరణంగా అత్యుత్తమ ప్రత్యామ్నాయం, ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, భూసేకరణ భారత తగ్గే అవకాశం కనిపిస్తున్న వార్త కనిపిస్తున్నది. ఇక చూడు అంతరిక్షం కూడా కాలుష్యం అయిపోయే పరిస్థితులు. ఇప్పుడు కాలి బూడిదయ్యే ఉపగ్రహాలే ప్రధాన కారణం. ప్రస్తుతం భూమి చుట్టూ ఉన్నవి 15,000కు పైగానే. 2030 నాటికి ఇవి 70,000కు చేరవచ్చునట్లే. ఇక ఇక్కడ భూమి మీద ఇక్కడ ఏదైతే ప్రపంచంలో భూమి మీదనే కాలుష్యం జరుగుతుందంటే ఇక భూమి మీద నుంచి కూడా అంతరిక్షంలో కూడా కాలుష్యం జరుగుతున్న వార్త కనిపిస్తుంది. అక్కడ ఏదైతే ఉపగ్రహాలు దాదాపు 15,000 ఉంటాయో ఆ కాలపరిమితి అయిపోయినాక అవి కూలిపోయి బూడిదైపోయి అక్కడ కూడా కాలుష్యం ఏర్పడే ప్రమాదం ఉంది. మరి అంతరిక్షంలో కాలుష్యం ఏర్పడింది, ఇక్కడ భూమి మీద కూడా కాలుష్యం ఏర్పడింది. మానవుడు జీవించే పరిస్థితులు కూడా దరిదాపు తగ్గిపోయే ప్రమాదం అంచులో ఈ సమాజం
ఇక్కడ జీవులు ఉన్నట్టు కూడా కనిపిస్తున్న వార్త కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఈ పర్యావరణాన్ని కానీ ఈ భూమిని కానీ ఈ అంతరిక్షంలో ఏదైనా కూడా మనం కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలకు మనం ఆ భవిష్యత్ తరాలకు అవి అందించే అవకాశం ఉంటుంది. ఇంకోటి కూడా మానవ జీవన ప్రమాణం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని వార్తలు, ఇంకా మెరుగైన వార్తలు, మెరుగైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మరింత ఉత్సాహంతో మా తెలుగు టీవీని ఆదరిస్తారని, అలాగే మీ వార్తలకు ఇంకా మాకు మోటివేషన్లో ఉండాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.